నువ్వు ఊహించినట్టు ఎవరో దేవుడు కూర్చొని మట్టితో మనిషిని తయారు చేయలేదు. కోట్ల ఏళ్ల క్రితం భూమి మీద కేవలం రాళ్ళు, అగ్ని, నీరు, రసాయనాలు మాత్రమే ఉండేవి. కాని ఒకానొక క్షణంలో ఆ రసాయనాల కలయిక వల్ల మొదటి జీవకణం పుట్టింది. అది మన అందరి ఉమ్మడి మూలం. ఆ ఒక్క కణం బతకడం కోసం తనను తాను కాపీ చేసుకోవడం ప్రారంభించింది. ఆ కాపీ చేసే ప్రక్రియలో చిన్న చిన్న తప్పులు జరిగాయి. ఆ తప్పుల నుండి కొత్త మార్పులొచ్చి కోట్ల ఏళ్ల ప్రయాణం తర్వాత ఈరోజు మనం ఈ రూపంలో నిలబడ్డాం. నువ్వు ఒక అద్భుతం ఏమీ కావు. మిలియన్ల కొద్దీ లోపాలను దాటుకుంటూ సర్వైవై వచ్చిన ఒక ఫైనల్ వర్షన్ మాత్రమే. ప్రతి దశలోనూ ప్రకృతి ఒకే ఒక ప్రశ్న వేసింది: ఇది బతుకుతుందా అని. బతికినవి మాత్రమే తర్వాతి తరానికి వెళ్ళాయి. నీ కళ్ళు, చెవులు, నీ మెదడు అన్నీ ఆ సర్వైవల్ పోరాటంలో రూపాంతరం చెందినవే. ఇతర జంతువులకి పంజాలు, పళ్ళు, వేగం ఉంటే మనిషికి ఏమీ లేవు. కాని అతనికొక అద్భుతమైన ఊహాశక్తుంది. లేనిదాన్ని కూడా ఊహించగలగడం అనే ఆ ఒక్క శక్తే మనిషిని ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన జీవిగా మార్చింది. మనిషి మొదట నిప్పును కంట్రోల్ చేశాడు. తర్వాత ఆయుధాలు వాడ్డం నేర్చుకున్నాడు. ఆపై భాషను కనిపెట్టాడు. భాష ద్వారా ఒకరి మెదడులో ఉన్న ఆలోచనను ఇంకొకరి మెదడులోకి పంపడం సాధ్యమైంది. అక్కడి నుంచే మనిషి గుంపులుగా మారి ఒక సమాజాన్ని నిర్మించుకున్నాడు. కాని ఏ మెదడైతే మనిషిని ఇంత గొప్పగా మార్చిందో అదే మెదడు అతన్ని లోపల నుండి బలహీనపరుస్తోంది. ఎందుకంటే మనిషి నిజమైన ప్రపంచంలో కంటే తను సృష్టించుకున్న నమ్మకాల ప్రపంచంలోనే ఎక్కువగా బతుకుతున్నాడు. కాగితపు ముక్కైన డబ్బుకు విలువుందని, సరిహద్దులని, మతాలని మనిషి నమ్ముతున్నాడు. వాటికోసమే ప్రాణాలిస్తున్నాడు. ఈ స్థాయి తెలివితో పుట్టిన మనిషి విశ్వం గురించి తెలుసుకోగలడుగాని తనను తాను అర్థం చేసుకోలేక చిన్న చిన్న విషయాలకే కుంగిపోతున్నాడు. ఎందుకంటే మానవ మెదడులో 2 భాగాలున్నాయి. ఒకటి కోట్ల ఏళ్లనాటి పాత ప్రాచీన మెదడు. ఇది కేవలం భయం, కోపం, ఆకలి, మనుగడ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. రెండోది కొత్తగా డెవలప్ అయిన ఆధునిక మెదడు. ఇది లాజిక్, ప్లానింగ్ గురించి ఆలోచిస్తుంది. సమస్య ఏంటంటే పాత మెదడు చాలా పవర్ఫుల్, కొత్త మెదడు చాలా బలహీనమైనది. నువ్వు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు లాజిక్ నీకు ధైర్యం చెప్తుంది. కాని లోపల ఉన్న ప్రాచీన భయం నిన్ను ఆపేస్తుంది. ఎక్కువసార్లు ఆ భయమే గెలుస్తుంది. ఎందుకంటే అది నీ శరీరంలో డీప్గా వైరై ఉంది. మనం తీసుకునే నిర్ణయాలన్నీ లాజికల్ అనుకుంటాం. కాని నిజానికి నిర్ణయాన్ని ముందే ఇమోషన్ తీసేసుకుంటుంది. ఆ తర్వాత లాజిక్ దాన్ని సమర్థించుకుంటుందంతే. దీనికి తోడు మెదడు ఎనర్జీని ఆదా చేయడం కోసం అలవాట్లను సృష్టిస్తుంది. మొదట నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు. ఆ తర్వాత ఆ నిర్ణయమే నిన్ను కంట్రోల్ చేస్తుంది. అందుకే మనిషి మారాలనుకున్నా అంత సులభంగా మారలేడు. తెలుసుకోవడం వేరు, దాన్ని జీవితంలో పాటించడం వేరు. ఆరోగ్యంగా ఎలా ఉండాలో, క్రమశిక్షణ ఎలా పెంచుకోవాలో అందరికీ తెలుసు. కాని ఎంతమంది చేయగలుగుతున్నారు? మనిషి చంద్రుడి మీద అడుగుపెట్టగలడు కాని తన సొంత మనసును కంట్రోల్ చేసుకోలేడు. బయటి ప్రపంచాన్ని జయించడం కంటే లోపలి ప్రపంచాన్ని జయించడం చాలా కష్టం. చాలాసార్లు నీ నిర్ణయాలు నీ కంట్రోల్లో ఉండవు. నీ జీన్స్, నీ చిన్నతనం, నీ చుట్టూ ఉన్న వాతావరణం నిన్ను నడిపిస్తాయి. నీకు వచ్చే కోపం నీ తప్పు కాకపోవచ్చు, కాని దాన్ని మార్చుకోపోవడం మాత్రం నీ బాధ్యత. నువ్వు ఎలా పుట్టావో నీ చేతిలో లేదు, కాని ఎలా మారాలో అది నీ చేతిలో ఉంది. మానవ పరిణామ క్రమం ఇంకా పూర్తి కాలేదు. నువ్వింకా ఎదుగుతూ ఉన్న ఒక ప్రాసెస్ మాత్రమే. నేను ఇంతే అని ఎప్పుడైతే అనుకుంటావో అక్కడే నీ ఎదుగుదలకి ఫుల్ స్టాప్ పడుతుంది. నీ మెదడు నీకు సేవ చెయ్యాలి, కాని నువ్వే దానికి బానిసవైపోయావు. ఈ మైండ్ గేమ్ అర్థం చేసుకోపోతే పుట్టడం, బతకడం, కన్ఫ్యూజ్ అవ్వడం, చలిపోవడం అనే లూప్లోనే ఉండిపోతావు. నువ్వు చాలా స్పెషల్ అని కాదు, నువ్వు అన్నిటినీ తట్టుకుని సర్వైవ్ అయి వచ్చావు కాబట్టే ఇక్కడున్నావు. కాని ఇకపై ఎలా బతుకుతావో మాత్రం నీ చాయిస్. నీ మెదడు నీ మీద గెలుస్తుందా లేక నువ్వు నీ మెదడు మీద గెలుస్తావా అనేదే నీ జీవితంలో అసలైన యుద్ధం.